సరైన అంశాన్ని ఎట్టకేలకు పట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జగన్ హయాంలో ప్రారంభిస్తే 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయలేదు అంటూ గుర్తు చేశారు జూపూడి. 2550 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తే మొత్తం దాదాపు 5000 సీట్లకి చేరుకునేటటువంటి పరిస్థితుల్లో ఆ కాలేజీలో సీట్ల కోసం కట్టే ఫీజులన్నీ ఆయా కాలేజీలకు వెళ్తాయి, అంటే ప్రభుత్వానికి వెళ్తాయి తప్ప వేరెవరి జేబుల్లోకి కాదు. ఆ ఫీజుల ద్వారా వచ్చిన డబ్బులు ఆ కాలేజీల నిర్వహణ అభివృద్ధికి వినియోగిస్తారు. ఇంకా కొత్త మెడికల్ కాలేజీలు భవిష్యత్తులో కూడా సమర్థంగా నడిపేలా గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోటా సీట్లు కేటాయిస్తే నా టీడీపీతో పాటు ఎల్లో మీడియా శివాలెత్తిపోయింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అసలు రాష్ట్రంలో ప్రైవేటీకరణకు ఆద్యుడు చంద్రబాబే అన్నటువంటి జూపూడి ప్రభుత్వ రంగ సంస్థలు నాశనం చేసింది కూడా ఆయనే అని చెప్పారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్న చంద్రబాబు సిద్ధాంతం ఇప్పుడు మళ్ళీ అదే విధానంలో వెళ్తున్నారు. కొత్త మెడికల్ కాలేజీలను మొత్తం ప్రైవేట్ పరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నటువంటిది ఆరోపించారు.